సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మనం రాణించాలి అంటే ఖచ్చితంగా స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. అదొక అసెట్ లాగా ఉండాలి. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను మొదలు పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు నాకు భయం అవుతూ ఉండే, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. అది ప్రాక్టీస్ తోటి అది ఓవర్కమ్ అవుతాం. ఆ స్టేజ్ ఫియర్ కావచ్చు, మనం అనుకున్న దాన్ని క్లారిటీగా బయట చెప్పడం కావచ్చు, అవన్నీ కూడా ప్రాక్టీస్ తోటి ఓవర్కమ్ అవుతాం. అట్లాగే మీకు ఇది మంచి అవకాశం. మీరు రేపు ఇంటర్వ్యూ పోవాలన్నా, ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా ఖచ్చితంగా మీ మనసులో ఏమనుకుంటా ఉన్నారో దాన్ని అవతలి వారికి నచ్చే విధంగా ప్రజెంట్ చేయడం అనేది మీ సక్సెస్కు అది కూడా ఒక తొలిమెట్ అవుతుంది. కాబట్టి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏ కాంపిటీషన్స్ వచ్చినా కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, బయట కావచ్చు, ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇవాళ రేపు బయట లీడర్స్గా చాలామంది చలామణి అవుతారు. నలుగురు జమ వేసుకొని నేను లీడర్ అని అంటారు, లేదా టిఫిన్ పెట్టిస్తే లీడర్ అవుతారు. కానీ అది టెంపరీ. అసలైన లీడర్ ఏంటి అంటే అందరికీ మోటివేట్ చేసే వ్యక్తి కావడం, నాలెడ్జ్ పెంచుకుంటే లీడర్ అవుతాడు. అలాగే మీరు అనుకున్న ఆలోచనను స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే లీడర్ అవుతారు. కొత్త థాట్స్ ఉంటే లీడర్ అవుతారు. సొసైటీ బిల్డింగ్లో మీరు పార్టిసిపేషన్ ఉంటే లీడర్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యూనివర్సిటీల్లో, స్కూల్స్లలో, కాలేజెస్లో మనం అలవర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్స్ ఏదైతే మీరు కాలేజీలలో, డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజీలలో మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారో ఇక్కడే మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే మీ లోపాలను మీరు సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తప్పులున్నా కూడా సరి చేస్తారు. ఆ సరి చేసేటప్పుడు కూడా ప్రేమగా సరి చేస్తారు. కానీ ఒక్కసారి ఈ ఎన్విరాన్మెంట్ దాటి బయటికి పోయిన తర్వాత మీరు తప్పు చేస్తే సరి చేయరు, హేళన చేస్తారు, గేలి చేస్తారు. మీ మనోవిశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఈ యూనివర్సిటీలు, ఈ కాలేజీలు ఇస్తాయి. దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ, అలాగే మా టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఖచ్చితంగా అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో, పిల్లల టాలెంట్ను బయటికి తీసే ఇటువంటి ఉత్సవాలు ఏదో పేరుకు అని చెప్పి నామమాత్రంగా చేయాలి కాబట్టి చేస్తున్నామని అనకుండా, ప్రతి యువకుడు అంటే ప్రతి స్టూడెంట్, గర్ల్ కానీ, బాయ్ కానీ పార్టిసిపేట్ అయ్యేటట్టు చేసి ఏదో రకంగా వాళ్ళలో ఉన్న ఇన్హిబిషన్స్ కానీ, ఆ ఫియర్స్ కానీ బయటపడేటట్టు మీరు అందరు కలిసి సమిష్టిగా కృషి చేస్తే మన దగ్గరకు వచ్చిన పిల్లలు రేపు నిబ్బరంగా బయటికి పోతారు. ఒక ఆత్మవిశ్వాసంతో యూనివర్సిటీని దాటి బయటికి పోతారు. మీకు ఎన్ని మార్కులు వచ్చిన దానికంటే మీరు ఎంత గట్టిగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అనేది, మీ క్లారిటీ ఆఫ్ థాట్ ఎట్లుంది అన్న దాని మీద ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ రేపు ఎవ్వరు కూడా వచ్చిన మార్కులను, మీ డిగ్రీ సర్టిఫికేట్లో మీకున్న మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వరు. కేవలం రీసెర్చ్ చేసే వాళ్ళు మాత్రమే మీకు వచ్చిన మార్కులను కన్సిడర్ చేస్తారు. ఒక మార్కెటింగ్ కావచ్చు, ఒక మేనేజరియల్ పొజిషన్ కావచ్చు, మీ మార్క్స్ తోటి మీకు రాదు. మీ ప్రజెంటేషన్ స్కిల్స్, మీ సమస్యను మీరు అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసే విధానం, మీకున్న ధైర్యం, మీకున్న కల్గోలుతనం, ఇవే మీకు కొలమానాలు అవుతాయి తప్ప మీ మార్క్స్ కావు. కాబట్టి అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఆల్టర్నేట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వాటి మీద కూడా యూనివర్సిటీలో ఉన్న పెద్దలందరూ కూడా దృష్టి పెట్టాలా. రకరకాల కార్యక్రమాలను, నా సూచన ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక కార్యక్రమం చేసుకుంటే బెటర్. ఒకసారి కొంతమంది మిస్ అవుతారు, మళ్ళీ మిస్ అయిన వాళ్ళకి ఇంకో కార్యక్రమం, ఇట్లా ప్రతి దగ్గర వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏ స్కిల్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని ఎట్లా మనం దాన్ని నింపాలా, వాళ్ళలో ఉన్న భయాన్ని ఎట్లా పోగొట్టాలి, ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టినప్పుడు మన కాలేజీలో మేనేజ్మెంట్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు దృష్టి పెట్టినప్పుడే మనం నిజమైన అవుట్పుట్ను మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు కార్యాచరణ చేయాలని కోరుకుంటూ, దీంట్లో చాలా మంది, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ ఎలక్యూషన్లో, డిబేట్లో? 20. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 20. నెక్స్ట్ లెవెల్ వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్టేట్లో ఉంటుందా? స్టేట్ 3 మెంబర్స్. ఇంతమందిలో 3 మెంబర్సేనా? మరి స్టేట్లో ఎంతమంది వస్తారు? ఓకే, అంటే స్టేట్లో మళ్ళీ 3 మెంబర్స్ 3 మెంబర్స్. ఓకే, సో దీంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది, అంత ఈజీ కాదు. ఓకే, సో ఇట్స్ లాంగ్ రోడ్ అహెడ్. కానీ ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళు కూడా, మీరు కూడా ఇది ఒక కాంపిటీషన్ అనకుండా దీన్ని ఇంప్రూవ్ చేసుకునే ఆలోచన మీరు చేయాలి. దయచేసి మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని, మిగతా వాళ్ళను, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ని,
తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కూడా కాంపిటేటివ్ ఇటువంటివి ఉంటేనే మంచిదని చెప్పి నా అభిప్రాయం. ఇవాళ రేపు అంటే నా అనుభవంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వాళ్లకు అకాడమిక్ తెలివితేటలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోవడంతో, వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడంతో బయట ఎన్విరాన్మెంట్కి పోతే వాళ్ళు కొద్దిగా భయపడతా ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. మేము పోటీ పడలేము అని చెప్పి ఒక న్యూనతా భావంతో ఉంటారా? నేను చేసిన కరెక్టా తప్ప? అమ్మాయిలు కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది కదా. హైదరాబాద్ ఒక పెద్ద కాలేజ్ కాగానే అమ్మో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిందట, బెంగళూరు నుంచి వచ్చిందట, ఢిల్లీ నుంచి వచ్చిందట అని మనల్ని కించపరుచుకొని మన స్థాయి తక్కువ అనే ఒక అభిప్రాయాన్ని మైండ్లోకి ఎక్కించుకుంటాం. అది పోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకు ఆ భయాన్ని పోగొట్టే విధంగా ఇప్పటి నుంచి వాళ్ళకు తర్ఫీదిస్తే ఖచ్చితంగా ఆ కరెక్ట్ డే వచ్చిన రోజు, ఆ జడ్జిమెంట్ డే అంటారో, ఆ పరీక్షా సమయం వచ్చిన రోజు వీళ్ళు కూడా ఇతరులలాగే నిలబడగలుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నేను అనుభవంతో నేర్చుకున్నది, ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడ మన పిల్లల్ని పంపించాలి. క్విజ్ కాంపిటీషనా, ఎలక్యూషనా, లేకుంటే స్పోర్ట్స్ ఏది ఉన్నా సరే మనం వెనక ముందు చూడకుండా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. లేదు బయట లేదు అంటే యూనివర్సిటీలోనే ఏదో ఒక కార్యక్రమాల్లో మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలి. నేను జేఎన్యూలో కొన్ని రోజులు ఉన్నా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విన్నారా పేరు? ఎక్కడుంది? జేఎన్టీయూ కాదు నాయన, జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ. మొత్తం భారతదేశం నుంచి అక్కడికి వస్తారు. ఆ నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు, సౌత్ నుంచి వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తారు. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా ఉండింది అది. అక్కడ రాత్రి హాస్టల్స్లో కూడా వాళ్ళ హాస్టల్లో కూర్చోరు పిల్లలు, ఏదో ఒక టాపిక్ మీద డిబేట్ చేస్తూనే ఉంటారు, రైటో రాంగో. ఒకరు కమ్యూనిజం గురించి మాట్లాడతారు, ఒకరు మార్క్స్ గురించి మాట్లాడతారు, ఒకరు అమెరికా గురించి మాట్లాడతారు, కొరియా గురించి మాట్లాడతారు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అనేది నేర్చుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడంతో పాటు అందరిలో కూడా అందరితో పాటుగా మనం ఉన్నాము, మనకు కూడా ధైర్యం ఉంది అని చెప్పి వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకుంటాం. ఎక్కడో బీహార్లో గవర్నమెంట్ కాలేజీలో చదివే వ్యక్తి వచ్చి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో మమేకమై దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ దాంట్లో భాగమై బయటికి వచ్చే వరకు ఆయన కూడా రాటుదేలిపోతాడు. రేపు సివిల్ సర్వీసెస్గా పోవడానికి కానీ లేకుంటే ఇంకేదైనా చేయడానికి కానీ ఆయనకు నచ్చిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఆత్మవిశ్వాసంతో బయటికి వెళ్తాడు. అంటే అటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసింది. సో అటువంటి వాతావరణం స్టూడెంట్స్ అందరినీ పార్టిసిపేట్ చేయించే ఒక వాతావరణం మనం ప్రతి యూనివర్సిటీలో ఇట్లా చేసుకోగలిగితే ఖచ్చితంగా కొంతమంది పిల్లలైనా ఆ స్థాయికి చేరుకుంటాం. సో అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ది, వైస్ ఛాన్సలర్ గారిది, మిగతా పెద్దలది, మాది. కాబట్టి వీటి మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.